ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు మొదటిదిగా పౌలు శీల దేవుని పని కొరకు ప్రయాణము చేస్తూ వస్తూ ఉన్నప్పుడు ఒక ప్రాంతముకు రాగానే దేవుని మాటలు వారు అందిస్తూ ఉన్నప్పుడు వారికి కలిగినటువంటి ఒక పరిస్థితి ఏంటంటే సవాలు ఎదురైంది. మొదటి విషయం చూద్దాము. మనం ఇదే మాటను మనం చదువుకుంటున్నప్పుడు ఫిలిప్పీలో కూడా చూస్తున్నప్పుడు పౌలు శీల వారికి ఏమెదురైందంటే అవమానం ఎదురైంది, నిందలు ఎదురైనాయి. సువార్త ప్రకటిస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తున్నప్పుడు వారికి కలిగింది ఏంటి? లాభము కలిగిందా? లేదు. అవమానం ఎదురైంది, నిందలు ఎదురైనాయి, మరి శ్రమ వారు అనుభవించవలసిన పరిస్థితులు వచ్చినాయి. అలాగే వారు చెరసాల పాలవ్వవలసినటువంటి సందర్భాలు కూడా వచ్చినాయి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అయ్యా, స్వార్థ ప్రకటించడం వలన ఇబ్బందులు, వ్యతిరేకతలు ఎదురవుతాయా అంటే ఎదురవుతాయా లేదా? వ్యతిరేకతలు వచ్చినప్పుడే నీ విశ్వాసంలో దేవుని కొరకు నీవు ఎట్లా నిలవబడగలుగుతున్నావు, ఎట్లా దేవుని నీవు విశ్వసించగలుగుతున్నావు, ఏ పరిస్థితిలో నీవు ఆయన అర్థించగలుగుతున్నావో ఆ విషయం అంతా కూడా అప్పుడే తెలిసింది. అవునే, అంతా బాగున్నప్పుడు కాదు, ఏమి లేనప్పుడే దేవుని నిజంగా స్తుతించగలిగినప్పుడే మన విశ్వాసం ఏంటో ప్రజలకు తెలియపెడుతుంది, మన ధైర్యం ఏంటో ఇతరులకు తెలియచేయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనిస్తున్నప్పుడు 16 నుండి 24 వచనాల వరకు చూస్తూ ఉన్నప్పుడు ఇందాక చదువుకున్న 18వ వచనం, ఆమెలాగా అనేక దినములు చేయుచుండని గనుక పౌలు వ్యాకుల పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమని యేసు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. హల్లెలూయా. ఈ భూమండలములో క్రైస్తవునిగా, విశ్వాసిగా అనబడుతున్న నీకు శక్తి కలిగినదిగా, అధికారము కలిగినదిగా, ప్రభావము కలిగినదిగా ఏదైనా ఇవ్వబడినది అంటే నజరేయుడైన యేసయ్య నామము మాత్రమే. హల్లెలూయా. ఆయన నామము నీవు ఉచ్చరించగా దయ్యములు అవి వెళ్ళిపోతాయి, దయ్యములు అవి వణుకుచూ ఉంటాయి. హల్లెలూయా. ఆయన నామములో ఉన్న ప్రభావం ఏంటో ఈ ఉదయకాల సమయంలో నీవు గుర్తెరిగి ఆయన నామమును నీవు విశ్వసించగలిగినట్లయితే నీ జీవితంలో దేవుడు ఒక ఉన్నత కార్యాన్ని ఆయన చేస్తాడు. అలా దేవుడు జరిగించునుగాక. ఆమె చెప్తాము గట్టిగా. ఆమె దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.